వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి కేసులో నిందితులైన 16 మందిని పరిగి సబ్ జైలు నుంచి వేరే జైలుకు తరలించారు పోలీసులు. ఇక లగచర్ల గ్రామానికి పరిగి జైలు దగ్గర ఉండడంతో ములాఖత్కు నిందితుల బంధువులు ఎక్కువగా వస్తున్నారు. ఇక వారిని దృష్టిలో పెట్టుకుని 16 మందిని సంగారెడ్డి జైలుకు తరలిస్తున్నట్లుగా సమాచారం. 50 మందికి పరిమితమైన పరిగి సబ్ జైల్లో 80 మంది ఉండడంతో జైలు ఇరుకుగా ఉండడంతో సంగారెడ్డి జైలుకు తరలిస్తున్నట్లుగా పోలీసు అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి కేసులో నిందితులైన 16 మందిని పరిగి సబ్ జైలు నుంచి వేరే జైలుకు తరలించారు పోలీసులు. ఇక లగచర్ల గ్రామానికి పరిగి జైలు దగ్గర ఉండడంతో ఇక ములాఖత్కు నిందితుల బంధువులు ఎక్కువగా వస్తున్నారు. ఇక వారి దృష్టిలో పెట్టుకుని 16 మందిని సంగారెడ్డి జైలుకు తరలిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, కేవలం ములాఖత్ ఎవరైతే జైల్లో ఉన్నారో వారిని కలిసేందుకు ములాఖత్ కారణంగానే వేరే జైలుకి తరలిస్తున్నారా మరి 16 మందిని, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా లిఖిత? రైట్ వెన్నాల, ఆల్రెడీ ఈ కేసులో దాదాపుగా 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు ముందు అందిన సమాచారం. ఇందులో కొంతమందిని విడుదల చేసి ఆ తర్వాత 16 మందిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. వారంతా కూడా బీఆర్ఎస్ కి సపోర్ట్ గా ఉన్న వాళ్ళని కూడా సమాచారం అందుతుంది. అయితే నిన్న కూడా వీరందరినీ ఇప్పటికే పరిగి సబ్ జైల్ కి పంపించడం అయితే జరిగింది. దాంతో పాటు కొంతమందిని కొంతవరకు థర్డ్ డిగ్రీ కూడా వారిపైన ఉపయోగించినట్లుగానైతే స్థానికులు అక్కడ ఉన్నవారు, అంతేకాకుండా వారికి సంబంధించిన బంధువులు కూడా నిన్న కేటీఆర్ ని కలిసి ప్రెస్ మీట్ లో చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా అందులో కొంతమంది కేవలం అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళిన వారిని కూడా అనవసరంగా అరెస్ట్ చేసి మరీ జైల్లో పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. సో ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ కారణాలన్నీ కూడా చాలా వింతగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ములాఖాత్ కు ఎక్కువ వస్తున్న నిందితులు, అంతేకాకుండా దీనికి సంబంధించిన వారి బాధితులు ఎవరైతే ఉంటారో బంధువులు చాలా మంది కలిసేందుకు వస్తున్నారు. కాబట్టి దీన్ని డైవర్ట్ చేసేందుకే ఈ యొక్క ప్రయత్నం జరుగుతుందని అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయితే ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కూడా వారిని పరామర్శించేందుకు వెళ్తున్నానంటూ కూడా సమాచారం ఇచ్చారు. సో దీంతోనే వీరిని అటు నుండి ఇటు, ఇటు నుండి అటు మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒకవైపు వార్తలు వినిపిస్తుంటే, అటు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన బంధువులు కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా పిల్లలు ఇక్కడ లేరు, వేరే జైల్లో ఉన్నారు, ఇంకొక దగ్గర ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడున్నారు అనే పూర్తి క్లారిటీ ఇవ్వట్లేదు అంటూ కూడా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కలెక్టర్ ఒక స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. తన పైన దాడి అనేది ఎలాంటి దాడి జరగలేదు, సో దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దానిపైన ఇప్పటికే రిపోర్ట్ ని కూడా, రిమాండ్ రిపోర్ట్ కూడా అబద్ధం అంటూ సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించి మరి పోలీసులు వారి యొక్క స్పందన ఏ విధంగా ఇస్తారు ఏంటి అనే వివరాలు అయితే పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్థానికులు మాత్రం కావాలనే తమ పైన ఈ యొక్క దాడి జరిగింది, తమ భూములను ఇవ్వకపోవడం వల్లనే ఈ యొక్క ఇష్యూ అనేది పెద్దగా చేసి తమని నిందితులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే అక్కడ ప్రస్తుతం నెలకొంది. వెనెల. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.